హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనీ వంటలకి స్వాగతం. నేను ఇప్పుడు జున్ను తయారు చేస్తున్నాను, ఆ వీడియో పెడుతున్నాను. నేను కామధేను జున్ను పౌడరు, రెడీమేడ్ జున్ను పౌడర్ తీసుకున్నాను. అది సూపర్ మార్కెట్లో ఉంటుంది. దానికి ఆ ప్యాకెట్ ఒకటి 80 రూపాయలు తీసుకున్నాడు. ఒకదానికి 1/2 లీటర్ పాలు పడతాయి. చిక్కని పాలు, ఇంకా వాటర్ కలపకూడదు. నేను 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను. ఆ 1/2 లీటర్ పాల్లోనూ ఈ ప్యాకెట్లో ఉన్న పౌడర్ వేసుకోవాలి. దాంట్లో పంచదార కూడా వేస్తారంట. దాంట్లో మరో పౌడర్ తయారు చేస్తారు, జున్ను పౌడర్, రెడీమేడ్ జున్ను పౌడరు. మనకి జున్ను పాలు ఎవరు పోయట్లేదు కాబట్టి ఎప్పుడైనా తినాలన్నప్పుడు ఎక్కువసార్లు కాకపోయినా మంచిదే అంటున్నారు. ఇది ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా అమ్ముతారంట. ఆ పౌడర్ తెప్పించుకున్నాము. మాకు జున్ను పాలు దొరకట్లేదని చేసి చూద్దామని చేస్తున్నాను. ఇక బెల్లం అయితే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మీరు మాకు సరిపడినంత తీసుకోవచ్చు. నేను గ్లాసు నిండా వేసాను, అది ఎక్కువే అయింది. 1/2 గ్లాసు కానీ మీ ఇష్టం, మరి తక్కువనే వేసుకోవచ్చు. నాకు కొంచెం ఎక్కువైనట్టే ఉంది. మా బెల్లం కూడా మంచిగా తీసుకుంటేనే, ఉప్పు బెల్లాలు అవి అయితే బాగోవు. శుభ్రంగా పౌడర్ అంతా బాగా కలవాలి, చాలా బాగా కలవాలి. దాంట్లో తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ యాలకి పొడి వేసి కలిపేసి ఇక జున్ను తయారు చేసుకోవటమే. మామూలుగా కుక్కర్లో అయితే తొందరగా 3-4 విజిల్కి అయిపోతుంది. నేను మామూలుగా ఉడకబెట్టి చూశాను, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసుకుని మరిగేటప్పుడు నేను మామూలుగానే కుక్కర్ తీసుకున్నాను అంతే. కుక్కర్లో పెట్టలేదు, మూత వేసి కుక్కర్లో మామూలుగా ఉడకబెడుతున్నాను. పైన మూత వేయాలి తప్పనిసరిగా జున్నుకి. మళ్ళీ పైన కూడా కవర్ అయ్యేలాగా వేయాలి, పూర్తిగా కవర్ అయ్యేలాగా వేస్తే మంచిది. ఇక అంతే. తర్వాత ఒక అరగంట, 20 నిమిషాల నుంచి అరగంటలో అయిపోతుంది. చాకు పెట్టి చూసుకుంటే వాటర్ ఏమి లేకుండా, పాలు అంటుకోకుండా ఉంటే అయిపోయినట్టే. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోవచ్చు. ఒక అరగంట, 20 నిమిషాల నుంచి అరగంట ఉడికిపోయింది. తీసేస్తున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే అవసరం లేదు అసలు. నేను ఏదో ప్లేట్లో వేద్దామని చెప్పేసి పెట్టాను. నాకు అంత బాగా రాలేదు, ఎందుకంటే గిన్నె కొంచెం సరిగ్గా లేదు, అది పెట్టిన గిన్నె. అందుకని కొంచెం కష్టంగానే ఉంది. అలా ఫ్రిడ్జ్లో పెట్టి తీయటానికి ప్రయత్నం చేశాను నేను. కానీ జున్ను అయితే చాలా బాగా వచ్చింది. మనం బెల్లం తెచ్చుకుని దాన్ని బట్టి కూడా బాగా వస్తుంది. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఓ 1/2 గంట ఉంచవచ్చు, లేకపోతే నేను 3 గంటలు ఉంచేసాక తీసాను అసలు వస్తుందో లేదో అని. ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసాను. నేను తీసి ఇలా కట్ చేస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంది, నాకు సరిగ్గా రాలేదు. అట్లా కొద్దిగా పక్కపక్కలకి వెళ్ళిపోయింది కొంచెం. అయినా తీసాను నేను. చాలా బాగుంది. కాకపోతే మనం వేసుకునే బెల్లము సరిపడికి వేసుకోవాలి. మంచి బెల్లం ఉండాలి, ఉప్పు బెల్లం ఉండకూడదు. చాలా బాగా వస్తుంది. మనం మామూలు పాలు అయితే మంచిదే, కానీ ఈ పాలు మనకు దొరకనప్పుడు ఏం చేస్తామండి, ఒకసారి ఇది మంచిదే అని అంటున్నారు. కాకపోతే మామూలు పాలు కన్నా అంత మంచిది కాదు కదా. మనకు డైరెక్ట్గా దొరికిన పాలు అంత మంచిది కాదు. కాబట్టి ఇలా చేసుకోవాలని చెప్పి జున్ను పాలు దొరకట్లేదని నేను చేశాను. కొంచెం స్వీట్ తగ్గించుకోవాలి. నేను ఆ గ్లాస్ వేసేసాను, కానీ 1/2 గ్లాసు కానీ ఇంకా 1/2 గ్లాసు కూడా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను గ్లాస్ వేసేసాను. ఇంకా కొంచెం గట్టిగా వస్తుంది కావాలండి. మీకు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.